నాని అసలు నాని లేటెస్ట్ గా ఉన్న ఫామ్ లో ఏ హీరో కూడా లేడు అంటే నమ్మశక్యం కాని నిజం. ఈ రోజు మన నాని బర్త్డే కాబట్టి ఆల్రెడీ నిన్ననే మనం పారడైస్ గ్లిమ్స్ చూసాం. అది ఓకే, గంతులేసేలా ఉంది. ఆ జడల్లో నాని ఇంకా రెడ్ సూట్ లో ఆ గెటప్ ఏంటయ్యా బాబు అనేలా ఉన్నాడు. ఇది నిన్నటి సంగతే. మరి ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? అదే నాని సుజిత్ సినిమా అప్డేట్. ఇది ఇంకో లెవెల్ గురు. వీడియో చూస్తే మతి పోవాల్సిందే. ఇంతకీ సంగతి ఏంటంటే, నాని ఎప్పుడు తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ప్రతి సినిమాకు కొత్త లుక్, కొత్త కథ, కొత్త భావోద్వేగంతో కనిపించడం ఆయన ప్రత్యేకత. స్క్రిప్ట్ ఎంపికలో ఎంత జాగ్రత్తగా ఉంటారో పాత్రలో అంతగా మమేకమవుతారు. అలాంటి నాని స్టైలిష్ విజువల్స్ ఇంకా కమర్షియల్ టచ్ తో గుర్తింపు పొందిన దర్శకుడు సుజిత్ తో కలిసి సినిమా చేస్తే అంచనాలు సహజంగానే ఆకాశాన్ని అంటుతాయి. ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మాత వెంకట్ బోయినపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. సినిమా పేరు వినగానే ఆసక్తి కలిగించేలా బ్లడీ రోమియో అని పెట్టారు. ఈ టైటిలే ఒక వండర్. ఆ బ్లడీ ఏంటి, రోమియో ఏంటి, ఏం చేస్తున్నారు? సాధారణంగా టైటిల్ అనౌన్స్మెంట్ కోసం లైవ్ యాక్షన్ వీడియోలు విడుదల చేస్తారు. కానీ ఈసారి చిత్ర బృందం కొంచెం భిన్నంగా ఆలోచించింది. బ్లడీ రోమియో గ్లిమ్స్ ను కామిక్ స్టైల్ యానిమేషన్ రూపంలో విడుదల చేస్తారు. ఇది ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకుంది. వీడియోలో హీరో ఒక చెఫ్ లా వంట చేస్తూ కనిపిస్తాడు. అయితే ఆ వంటకాలకు సంబంధించిన వివరాలను వినిపించే వాయిస్ ఓవర్ మాత్రం వెన్నెల కిషోర్ది. కామెడీతో పాటు ఒక భయానక ట్విస్ట్ ఇస్తోంది ఆ గ్లిమ్సే. వీడియోలో చెప్పే రెసిపీలు సాధారణ వంటలు కావు. అవి నిజానికి హీరోలో దాగి ఉన్న హింసాత్మక స్వభావాన్ని చూపించాయి. ఒక సింపుల్ ప్రెషర్ కుక్కర్ ఒక్కసారిగా గ్రెనేటెడ్ గా మారి హై డౌన్ ను పేల్చేయటం గ్లిమ్స్ లో హైలైట్. ఈ సన్నివేశం ద్వారా సినిమా యాక్షన్ థీమ్ ను స్పష్టంగా చూపించారు. ఆ తర్వాత నాని స్వాగ్ చూడాలి, అద్భుతం. అతని ముఖంలో కనిపించే చిరునవ్వు, కళ్ళల్లోని ఆ ధైర్యం పాత్రకు ప్రత్యేకమైన స్టైల్ ను ఇస్తాయి. నెంబర్ 1 చెఫ్ అనే పదం ఒక్కసారిగా నెంబర్ 1 గ్యాంగ్స్టర్ గా మారటం టైటిల్ కార్డ్ లో చూపించడం ఎంతో క్రియేటివ్ గా ఉంది. ఇది హీరో అసలు క్యారెక్టర్ ని బలంగా ప్రతిబింబిస్తోంది. చివర్లో జోకర్ కార్డ్ ను కాల్చి దాని ఫైర్ తో సిగరెట్ వెలిగించడం నాని పాత్రలోని స్వాగ్ ను మరింత పెంచింది. ఈ మొత్తం గ్లిమ్స్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయేలా ఉంది. ఇక అక్కడ ఒక ఈగ కూడా ఉంది. జాగ్రత్తగా గమనించండి. టీజర్ చివర్లో బ్లడీ రోమియో అనే టైటిల్ క్లాసీ స్టైల్లో కనిపిస్తోంది. బ్యాక్ డ్రాప్ లో లండన్ స్టాచ్యూ కనిపించడం ద్వారా కథ అంతర్జాతీయ స్థాయిలో సాగే అవకాశాన్ని సూచించింది. ఇది 2026లో విడుదల కానున్న స్టైలిష్ డార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ అని స్పష్టంగా తెలియజేశారు. లండన్ నేపథ్యంలో నడిచే గ్యాంగ్స్టర్ డ్రామా కావచ్చని అభిమానులు ఊహిస్తున్నారు. ఇక గ్లిమ్స్ ద్వారా మరో ముఖ్యమైన విషయం తెలిసింది. అదే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ సమ్మర్ లోనే స్టార్ట్ కానుందని ప్రకటించారు. అంటే త్వరలోనే నాని ఈ కొత్త అవతారంలో సెట్స్ పైకి అడుగు పెట్టబోతున్నారు. సుజిత్ దర్శకత్వంలో ఆయన ఎలా కనిపిస్తారు, ఎంత స్టైలిష్ గా, ఎంత మాస్ గా ఉంటారు అన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిగా మారింది.